సార్ విజయబాబు గారు, నేను ఆఫర్ రాష్ట్ర ప్రజలందరికీ ఇస్తున్న కౌన్ బనేగా 10 కరోడ్ పతి, దానికి ఆన్సర్ త్వరలో వస్తుంది. ఎవరిస్తారు ఈశ్వర్ గారు? 10 కోట్లు ఎవరిస్తారు? అదే అమితాబ్ బచ్చన్ గారికి పంపిస్తానన్నాను కదా, నేను ఇవ్వలేను కాబట్టి ముందే చెప్పా. అందుకే నేను అంత ఇవ్వలేను కాబట్టి బచ్చన్ గారికి పంపిస్తాను. చూద్దాం బాబు గారి రాజకీయ వ్యూహాలు ఏ రకంగా ఉంటాయనే దానిపైన ఈ క్వశ్చన్కి అక్కడ ఏమన్నా సమాధానం లభిస్తుందేమో. సార్ మీరేం చెప్తారు ఈ దృశ్యాలు చూసిన తర్వాత? బీజేపీ ఇప్పటికీ ఆ దృశ్యాలకి మాకు సంబంధం లేదు, మేమే మేము ఎన్నికలు వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటాము, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లకి మాకు కూడా సంబంధం లేదని అంటోంది. తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక పోలికలో చెప్పాలంటే చూపుల గుర్రం అంటారు. ఈ చూపుల గుర్రం ఎప్పుడు ఎటువైపు చూస్తుందో, ఎందుకు చూస్తుందో, ఎలా చూస్తుందో అనేటువంటిది ఎవరికి అర్థం కాదు. ఆ చూపుల గుర్రం నైజమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిది కూడా. అందుకని ఆయనకేమి ఒక భావసారూప్య మైత్రి గాని మరొకటి గాని ఉండదు. పచ్చి అవకాశవాద వైఖరి అనేటువంటిదే ఆ చూపుల గుర్రం యొక్క లక్ష్యం. అందుకని కాసేపు బీజేపీ వైపు చూస్తారు, ఆ వెనక కమ్యూనిస్టులని, కామ్రేడ్స్ ని జాగ్రత్తగా రిజర్వ్ చేసి పెట్టుకుంటారు. ఇంకొక వైపు కాంగ్రెస్ తో చేస్తారు, మరొక వైపు టీడీపీ మూల స్తంభాలుగా ఉన్నటువంటి వాళ్ళని బీజేపీలోకి పంపించి అక్కడ ఏదో ఒక టైంలో మంతనాలు జరపండియా, ఏదో రకంగా చేయండి అని చెప్తే వాళ్ళు పాపం సంవత్సరాల తరబడి అటు మోడీ గారిని లేకపోతే అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈయన స్వయంగా రంగంలోకి దిగాక ఎప్పుడైతే తెలంగాణలో ఈయన పరోక్షంగా కాంగ్రెస్ గెలుపుకి ప్రయత్నం చేశాడు అనేటువంటిది ఒక ప్రచారం బలంగా వినిపించిందో, తదనంతర కాలంలో అక్కడ మొత్తం వ్యవహారాన్ని నడిపించినటువంటి డీకే వైపు ఈ చూపుల గుర్రం చూపు అనేటువంటిది పడింది. దీనికి మీరు అన్నట్టుగా ఏంటంటే ఒక ఎలాగూ కర్ణాటక వస్తున్నారు కాబట్టి ఆ టైంకి ఈయన రావటం ఆయన వెళ్ళటం అనేటువంటిది కాకతాళీయం అని చెప్పని అన్నారు. ఈ కాకతాళీయంలో కూడా ఏమైందంటే ఫ్లైట్స్ టైమింగ్ లో తేడా వచ్చిందండి. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఓకే, ఫ్లైట్ టైమింగ్స్ లో తేడా వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగా అక్కడ సింక్ అవ్వాలి. సింక్ అవ్వనప్పుడు ఏం చేయాలి? ఆయన బిజీ చాలా పాపం, ఆయన దారిని ఆయన వెళ్ళిపోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేంత వరకు కూడా ఆయన వెయిట్ చేశారనేటువంటిది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాట. అంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి రాక కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారి తైనాతి మీడియా ఇవాళ చేసినటువంటి ప్రచారాన్ని కూడా మీరు గమనించండి. గతంలో ఇటీవల కాలంలో అధికారికంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆహ్వానం మేరకు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, మిగతా రాష్ట్రాల మంత్రులు వీళ్ళు అందరూ కూడా భేటీకి వెళితే అక్కడ నరేంద్ర మోడీ గారికి నమస్కారం పెట్టి జస్ట్ ఊరికే పలకరింపుగా ఒక వ్యవహారం జరిగింది. అదంతా కూడా వీళ్ళు ప్రముఖంగా ప్రచురించి నరేంద్ర మోడీ గారితో, ప్రధానితో చర్చలు జరుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వేశారు. డిస్కషన్స్, డిబేట్స్ కూడా పెట్టారు. మీకు గుర్తుందో లేదో, జస్ట్ పలకరింపుకి చర్చలను పెట్టారు. ఇవాళ ఏం చేశారు? ఇవాళ ఆ చర్చలు జరిపితే కాకతాళీయంగా కలిశారని చెప్పని దానికి షుగర్ కోటింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మీరేమో దాన్ని పదే పదే ఏకాంత చర్చలు అని చెప్పని అంటూ ఉంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి ఏకాంత చర్చలు అనేటువంటి అనుమానం వస్తుంది. మీరు ఆ పదాన్ని పదే పదే నొక్కి నేను కంగారు పడ్డా, ఏంటి ఈయన ఇన్నిసార్లు అంటున్నారా, ఆయనకి వేరే రకంగా అర్థం అవుతుంది లేనిపోయిన గోలని. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రేపు ఈయన ఆలోచిస్తుంది ఏంటంటే, బీజేపీ కనుక వీళ్ళ ఎఫర్ట్స్ అంటే ఏ టీడీపీ మూల స్తంభాలు అయితే వాళ్ళ బీజేపీలో చేరి సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కూడా విఫలయత్నాలు అయితే, రేపు కాంగ్రెస్ పార్టీతోనూ కామ్రేడ్స్ తోనూ కలిసి కూటమిగా వెళితే ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాని మీద కూడా ఈ చూపుల గుర్రం అనేటువంటిది ఒక ప్రయత్నాలు చేసే భాగంలోనే ఇవాళ ఈ ఏర్పాటు అనేటువంటిది జరిగింది అనేది చాలా నిర్ద్వందంగా చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారం అక్కడ తెలంగాణలో ఏంటి, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, అందుకని రెండోసారి కన్సిడర్ చేశారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ని గిచ్చింది. ఈ కాంగ్రెస్ ఆంధ్రాని గిచ్చినటువంటి గిచ్చుడు ఇప్పటికీ కూడా మాననటువంటి గాయంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ గిచ్చిన కాంగ్రెస్ ని మెచ్చి ఈయన గనక
వాళ్ళతో అంటకాగినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుందనేటువంటిది వాళ్ళు ఊహించుకోవాలి. అయితే ఇక్కడ జరిగే ప్రయత్నం ఏంటంటే కొన్ని రోజులుగా ఈ జనసేన వాళ్ళ వర్గాలు పరోక్షంగా చేస్తున్నటువంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, మాకు ఇన్ని టిక్కెట్లు కావాలి, అన్ని టిక్కెట్లు కావాలి, ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే ఇది అవుతాం, కాదంటే మేము సంగతి చూస్తాం అనేటువంటిది ఆల్రెడీ అక్కడ మొదలైంది. ఈ గోలంతా ఆ తెలుగుదేశం పార్టీలో కొంతమంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జనసేనతో కలిసి వెళ్ళడానికి సుతరాం ఇష్టపడడం లేదు. అదే రకంగా జనసేనలో కూడా తెలుగుదేశం పార్టీతో మనం అంటగాగటం ఏంటి, ఆత్మాభిమానాన్ని చంపుకొని దానికోసం నీ ద్వారా మేము ఎందుకు వెళ్ళటం, వెళ్ళేటట్టయితే తెలుగుదేశంలోనే ఉండేవాళ్ళం, వయా జనసేన ద్వారా వెళ్ళాల్సిన కర్మ మాకేంటి, మాకు తెలుగుదేశం ఇష్టం లేక కదా గత 10 సంవత్సరాలుగా నిన్ను సపోర్ట్ చేసాం అనేటువంటి అసంతృప్తి జీవులు ఇటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జనసేనను కనుక వదిలించుకున్నట్లయితే, కాంగ్రెస్ తో అంటకాగితే ఎలా ఫలితాలు ఉంటాయనే దాని మీద కూడా తెలుగుదేశం పార్టీలో చాలా తీవ్రంగా ఒక మేధోమదనం అనేటువంటిది జరుగుతున్న నేపథ్యంలోనే ఇది కాకతాళీయం అనే పేరుతో డీకేతో మంతనాలు జరిగాయనేటువంటిది వాస్తవం అండి. బీజేపీ దీన్ని ఇప్పటికే పెద్దగా పట్టించుకోకపోవడాన్ని ఎలా చూస్తారు, మాకేం సంబంధం అన్నట్టుగా? అంటే ఇక్కడ మీరు అడుగుతుంది పాపం వారిని పదే పదే అడగటంలో కాదు, రాష్ట్ర నాయకత్వం మాట్లాడేటువంటి మాటల్ని బీజేపీని మనం పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే వారి పార్టీ అధ్యక్షురాలేమో ఆమె కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీని నువ్వు బలోపేతం చేయమా తల్లి అని చెప్పని అధికార పగ్గాలిస్తే ఎంతసేపు టీడీపీ ఎజెండాను మోయటం, ఒక పేపర్ టైగ్రెస్ లాగా టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి ప్రకటనలు చేయటమే తప్ప రాష్ట్ర బీజేపీ భావజాలం కానీ, నరేంద్ర మోడీ గారి యాక్టివిటీస్ ని కానీ, లేదు వాళ్ళ లక్ష్యాలని కానీ వాటిల్ని బలంగా జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కించిత్తు జరగటం లేదనేది ఆ పార్టీలో సిసలైనటువంటి బీజేపీ వారు కూడా చెప్తున్నటువంటి మాట మనం కూడా ప్రకటనలు చూస్తున్నాం. సో అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ ఇంకా వాళ్ళు బలంగా విశ్వసిస్తుంది ఏంటంటే డెఫినెట్ గా మేము పవన్ కళ్యాణ్ తోనే ఉంటామని వారు కూడా చెప్తున్నారు. బీజేపీ సార్, అందరికీ వచ్చే సింపుల్ ప్రశ్న ఏంటంటే, బీజేపీతో కలిసి వెళ్ళడానికి పురంధేశ్వరి గారు ఉన్నారు, ఆల్రెడీ ఈయన పంపించినటువంటి పార్టీ నాయకులు బీజేపీలోనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతోనే ఉన్నారు. ఇన్ని మార్గాలు ఉన్నాయి. ఒకవేళ బీజేపీతో కలవాలనుకుంటే ఆ మార్గాలన్నీ ఒకవైపు ఉపయోగించుకుంటూనే ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్తో ఈ మంత్రాలు ఏంటి? ఇది కదా అర్థం కాని విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా తెలుసండి, ఒకవైపు నరేంద్ర మోడీ గారిని చాలా దారుణాతి దారుణంగా ఆంధ్రప్రదేశ్ లో అవమానించి ఢిల్లీ వీధులకు వెళ్ళి వీరంగం వేసి అక్కడ అవమానించినటువంటి వ్యక్తిగతంగా ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలను కూడా ఆయన మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా ఈ దేశంలో ఏ నాయకుడు కూడా అంటే ఘోరంగా వ్యతిరేకించేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సభ్యతా సంస్కారం పాటించారేమో విమర్శించడంలో, కానీ వాటన్నిటినీ మరిచి మరీ ఆయన్ని కించపరిచినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్తు పవిత్రమైనటువంటి దేవాలయానికి వెళుతున్నటువంటి అమిత్ షా గారి వాహనం మీద రాళ్లు విసిరించినటువంటి ఒక దౌష్ట్యానికి, దౌర్భాగ్యానికి, కుసంస్కారానికి పాల్పడిన వ్యక్తిత్వం ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ లో వీళ్లతో వెళ్ళడం వల్ల ఇవాళ వచ్చేటువంటి లాభం లేదనేది కూడా బీజేపీకి తెలుసు. ఆ పరిస్థితుల్లో ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళవన్నీ కూడా వృధా ప్రయత్నాలు అవుతాయనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. తెలిసిన పరిస్థితుల్లోనే ఇప్పుడు ఈ చూపుల గుర్రం కాంగ్రెస్ వైపు కూడా ఆశగా చూస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పట్లో ఏమాత్రం కూడా కించిత్తు అవకాశం లేదు. వాళ్ళు చేసినటువంటి గాయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోరు అనేది వాస్తవం. కాబట్టి ఎవరొచ్చినా ఏం చేసినా మీరు చెప్పినటువంటి పదజాలం ప్రకారంగా ఎన్ని జాకీలతో ఎత్తాలని ప్రయత్నం చేసినా కుదరదు. అందుకని ఆయన ప్రయత్నం అంతా కూడా వృధా ప్రయాస. తెలుగుదేశం పార్టీ యొక్క పచ్చి అవకాశవాద రాజకీయాల్లో ఇది ఒక పనికి మారినటువంటి వృధా ప్రయత్నం కిందే దీన్ని మనం చూడాలి.